వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే దాదాపు 3 లక్షల కోట్లు దాకా దే విల్ బీ అవైలబుల్ ఫర్ దిస్ ఎంఎస్ఎంఎస్కి కావాల్సిన లోన్స్ ఫెసిలిటీస్ కానీ, అలాగే ఇంకొక అదనంగా 20,000 కోట్లు ఫర్ ఈక్విటీ ఇన్ఫ్యూజన్, అంటే సిక్ అయిన కంపెనీస్కి వాళ్ళు ప్రమోటర్స్కి ఏమైనా ఈక్విటీ ఇచ్చేదానికి అని చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు 2 NBFCs కూడా ఫండింగ్ జరగడం కూడా జరిగింది. అంటే బట్ వాట్ ఐ కెన్, నేను మొదటి నుంచి కూడా నేను సాయంత్రం కూడా చెప్పింది ఏంటంటే ద గైడ్ లైన్స్ ఆర్ స్టిల్ బ్రాడ్. అంటే స్పెసిఫిక్గా యాజ్ దిస్ ఇస్ సేయింగ్ ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అని, డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే మనం చూడగలుగుతాం అనమాట. కానీ ఇప్పుడు చూసిన ప్రకారం అయితే మాత్రం వాళ్ళు స్పష్టంగా ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్, స్టేట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారా, లేకపోతే స్టేట్ని వేరే విధంగా తీసుకుంటున్నారా, లేకపోతే దే రికగ్నైజ్, ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ నార్మ్స్ కూడా వాళ్ళు పెంచడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక ఎత్తు, దట్ ఈస్ అ గుడ్ మూవ్. ఎందుకంటే సో there are more companies which are coming in the purview of this new revised guidelines, MSME guidelines ప్రకారం. ఇప్పుడు గతంలో 10 కోట్ల పైన ఉండే కంపెనీస్కి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీస్ కూడా ఈరోజు ఆ అవకాశం వచ్చింది. కానీ ముఖ్యంగా నేను చూసేది ఏంటంటే ఈ 3 లక్షల కోట్లు ఏది ఉందో, వాట్ ఈస్ దట్ యువర్ ప్లానింగ్? అంటే ఈజ్ ఇట్ ఎరియర్స్, గత ఎరియర్స్ ఆర్ యూ రైటింగ్ ఆఫ్, ఆర్ ఫ్రెష్ లోన్స్ ఆర్ గోయింగ్ టు బీ గివెన్ విత్ ట్యాక్స్ హాలిడే? అంటే మా ముఖ్యమంత్రి గారు ఆఫ్ కోర్స్ మొదటి నుంచి కూడా ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ చేయాలని చెప్పడం కూడా వస్తూనే ఉన్నాను. ఆయన అందువల్లే ఆయన 2 వారాల క్రితమే 905 crores ఇన్సెంటివ్ ప్యాకేజ్ డిక్లేర్ చేస్తూ, ప్లస్ 3 months మన కరెంట్ ఇది ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ డిమాండ్ కూడా వేవర్ చేస్తూ, అంటే డెఫర్మెంట్ కాదు, మిగతా చాలామంది రాష్ట్రాలు డెఫర్మెంట్ చేసినప్పటికీ మనం వేవర్ చేసామన్నమాట. దానివల్ల మనకి 188 కోట్లు ఎంఎస్ఎంఈస్కి బెనిఫిట్ అవుతుంది. అలాగే ఇది గవర్నమెంట్ మీద పడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఈస్ బేరింగ్ దట్ బర్డన్ టు పే ద డిస్కామ్స్. అండ్ దాంతోపాటు ఈ 200 కోట్లు కార్పస్ ఫండ్ అది కూడా స్థాపించాలని చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా గైడ్ లైన్స్ మేము ఆల్రెడీ ఇచ్చేసాం. అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి మాకు ఎవరెవరు దీని గురించి అనేది కూడా. బట్ ఇన్ ద నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం మనకు వచ్చిన ప్రకారం అయితే మాత్రం ఈ ఏవేవి 4-5 క్రైటీరియాస్ చెప్పారో అవన్నీ కూడా ఇట్ ఇస్ స్టిల్ బ్రాడ్ బేస్డ్. అంటే లాట్ ఆఫ్ క్లారిటీ ఇంకా చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మనం రివైవ్ అయ్యే స్టేజ్లో ఇది ఎంత తొందరగా క్లారిటీ వస్తే, ఎందుకంటే ది ఇంప్లిమెంటేషన్ ఇస్ గోయింగ్ టు బి ద కీ హియర్. ఈరోజు నిజంగానే మీరు ఏది అనుకుంటున్నారో, ఏది చెప్తున్నారో అది కానీ ఇంప్లిమెంట్ అయితే నిజంగానే మేము అందరం కూడా అభినందిస్తాం. కానీ అది కాకుండా మళ్ళీ ఏమైనా గైడ్ లైన్స్ అంటే ఇఫ్స్ అండ్ బట్స్ వస్తే మాత్రం అవి చూడాలి. సో ఖచ్చితంగా ప్రస్తుతానికైతే మాత్రం ఇట్స్ అ వెల్కమ్ మూవ్. నేను కూడా కోరుకునేదంటే 3 లక్షలే కాకుండా అడిషనల్ ఫెసిలిటీ, అంటే నేను అనేది ఒక ట్యాక్స్ హాలిడే మన ఎంఎస్ఎంఎస్కి కానీ, అలాగే మనకి మొరటోరియం ఆన్ లోన్స్ కానీ అలాంటిది ఏమైనా ప్రకటించినా కూడా బాగుంటుంది అనేది మాకు వాదన. ఎందుకంటే దానివల్ల దిల్ బి లాట్ ఆఫ్ బెనిఫిట్ టు నాట్ ఓన్లీ ఎంఎస్ఎంఈ లేబర్, బట్ దాని డిపెండెంట్ అయిన మాన్యువల్ లేబర్ కూడా. అంటే మనకి ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ చాలామంది కూడా వాళ్ళ స్టేట్స్ రాష్ట్రానికి వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 2 రోజులు 10 రోజుల తర్వాత ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి రివైవల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అండ్ పబ్లిక్ వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను అంటే ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఎంత తొందరగా ఈ 2 సబ్జెక్ట్స్ మీద క్లారిటీ వస్తే అంత తొందరగా డెవలప్మెంట్ రివైవల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఎంఎస్ఎంఈస్ మనకి నోటిఫైడ్ ఎంఎస్ఎంఈస్ వచ్చి 97,000 చిల్లర ఉన్నాయి. ఇప్పుడు ఏ క్రైటీరియా, క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా డిఫైన్ చేయలేదు. కానీ మేము డిఫైన్ చేసాం. మా 905 కోట్లు మేము ఏవైతే చెప్పామో ఆ ప్యాకేజ్కి లాస్ట్ 5 years ఎవరికి ఇన్సెంటివ్స్ అవుట్స్టాండింగ్ ఉన్నాయో ఎంఎస్ఎంఎస్ అన్నిటి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అప్లికేషన్స్ కూడా మీరు అప్లై చేసి ఉండాల్సింది. దాని గైడ్ లైన్స్ ప్రకారం ఆ అప్లికేషన్ మీరు చేస్తుంటే ఇమ్మీడియట్గా దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఆన్లైన్లో మనకి దే ఆర్ రెఫరింగ్ టు అస్. అండ్ సెకండ్, ఇప్పుడు చాలామంది కంపెనీస్ కూడా సార్ మాకు ఛార్జెస్ ఏప్రిల్ మే మాకు ఛార్జెస్ వచ్చాయి సార్ అంటే మేము ఏం చెప్పామంటే ఎనర్జీ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవి ఛార్జెస్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ రేపు May 22 తొందరలోనే జియో కూడా అంటే అది
ఇది రాబోతుంది కాబట్టి, సో ఆ క్లారిటీ ఉంది కాబట్టి, సో ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా మాకు పేమెంట్ వస్తుంది కాబట్టి అందుకని ఒత్తిడి ఏం చేయటం లేదనమాట ఎంఎస్ఎంఈని. సో దాంతోపాటు ఒక రిలీఫ్ అనేది అయితే యాక్చువల్ రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ ఎకానమిస్ట్ కూడా చెప్పడం ఏంటంటే, ఎంతవరకు మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పెంచుకుంటూ పోతే ప్రజల్లో అంత తొందరగా ప్రాజెక్ట్ అంటే కంట్రీ రివైవల్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో ఈ ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఎంపవరింగ్ ఆఫ్ దట్ పబ్లిక్. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి రాబోయే రోజుల్లో పవర్ పర్చేసింగ్ ప్యారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి మచ్ హైయర్ దెన్ నేషనల్ యావరేజ్ అని నా భావన. సెంట్రల్ ఇచ్చినటువంటి ప్యాకేజీకి ఆల్రెడీ మనం అనౌన్స్ చేసిన ప్యాకేజీ వేరియేషన్ ఏంటి సార్? ఏది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సెంటివ్స్, అవుట్ స్టాండింగ్ ఇన్సెంటివ్స్ అని పే చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది 3 లక్షల కోట్లు అనేది ఇట్స్ దేర్ సెయింగ్ కొలాటరల్ ఫ్రీ లోన్. అంటే కొలాటరల్ ఫ్రీ లోన్ దేనికి అంటే పాత లోన్లు కట్టుకునే దానికే, లేకపోతే ఈ కొత్త కంపెనీస్ అంటే ఇప్పుడు నడిపేదానికి మళ్ళా క్యాపిటల్ అవసరం అనమాట, లేకపోతే ఇది క్యాపిటల్గా ఇస్తున్నారా ఫ్రెష్ క్యాపిటల్గానే అంటే ఆ క్లారిటీ లేదు కాబట్టి మాకు అర్థం కావటం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా ఒకవేళ మొరటోరియం మేము ఒక 3 months 5 months 6 months మేము మొరటోరియం ఇస్తున్నాము, మీరు తర్వాత కట్టొచ్చు అంటే దట్ సేవింగ్స్ వుడ్ హావ్ కమ్ ఇన్ టు ఎంఎస్ఎంఈస్. వాళ్ళు ఈరోజు ఆ వచ్చిన డబ్బు ఆ 3 లక్షలకి ఏది ఉందో దానికి వాళ్ళు ఆ లోన్స్గా అప్లై చేసుకొని రీస్టార్ట్ చేసేదానికి అవకాశం ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేజెస్ పే చేయాలి, తర్వాత కరెంట్ ఖర్చులు కట్టుకోవాలి, తర్వాత మెటీరియల్ కొనాలి, ఇవన్నిటి కూడా అందుబాటులోకి వస్తుంది అనమాట. ఇది ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్ స్పష్టంగా క్లియర్గా ఉన్నాం. ఈరోజు మనం క్లియర్గా చెప్పాం కాబట్టి సో పీపుల్ ఆర్ వెరీ క్లియర్. మాకు ఈ అవుట్ స్టాండింగ్ ఓకే, మాకు ప్రళాన కంపెనీకి మాకు 10 లక్షలు ఉంది అవుట్ స్టాండింగ్ ఇన్సెంటివ్ రావాలి, ఈ 10 లక్షలు ఈజ్ కమింగ్ యాజ్ అ బోనస్ టు దెమ్. అండ్ దాంతోపాటు వేవర్ ఆఫ్ దట్ పవర్ ఛార్జెస్ చేశాం కాబట్టి దానికి ఒక బోనస్ అన్నమాట. అండ్ దెన్ వీ హవ్ క్రియేటెడ్ 200 crores వర్కింగ్ క్యాపిటల్ రాబోయే రోజుల్లో మైక్రో అండ్ స్మాల్ చెప్పాం కాబట్టి వీఆర్ మోస్ట్ ఆఫ్ దిస్ అప్లికేషన్స్ కూడా మేమేం చెప్పామంటే ఇది అయిపోయిన తర్వాత మీరు ఇన్సెంటివ్స్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ మీరు రాండి అని కూడా చెప్పడం జరిగింది. సో వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ గైడింగ్ అనమాట. వెరీ గుడ్. యాక్చువల్లీ 200 crores లోపల అనేది ఇట్స్ వెల్కమ్ మూవ్ అండి. యాక్చువల్గా మన జియోలో కూడా రేపు రాష్ట్ర మనం కూడా 25% ఆఫ్ గవర్నమెంట్ పర్చేజెస్ మేము పర్సంటేజ్ అని చెప్పాం, మన ప్రభుత్వం పర్చేజెస్ అని చెప్పాం. 25% ఆఫ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఫ్రమ్ ఇన్క్యుబేషన్ అండ్ స్టార్ట్అప్ సెంటర్స్ అని. సో అది కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. సో దిస్ 200 crores అనేది ఇట్స్ అ వెల్కమ్ మూవ్, ఎందుకంటే రెడీ ఆఫ్ ట్రాక్ మార్కెట్ ఉంటుంది. కానీ ఆ మార్కెట్ వచ్చేదానికన్నా ముందర మీరు ప్రజల్లోకి యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద పవర్. Increase the power ante you will have to put deposit money in their bank accounts, especially the labor, the MSME labor, the MSME workers and the agriculture workers. These are the bottomest of your pyramid kabatti world that will where the rejuvenation start అవుతుంది. ఏ స్టేట్ ఎవరి ప్యాకేజ్ మనం ఎందుకు ఇవ్వాలనుకున్నాం, అంత అవసరం ఏముంది అనుకుంటున్నాం అంటే యాక్చువల్గా మనకి అది స్పష్టంగా నేను వెళ్ళని చెప్తానే చెప్తాను. అంటే సీఎం గారు యాక్చువల్గా మనకి మొదటి నుంచి కూడా ఆయన ఈ ఇన్సెంటివ్స్ ఎందుకు అవుట్ స్టాండింగ్ ఉండేది అనేది మాత్రం ఆయన చాలా ఫస్ట్ నుంచి కూడా తప్పని పడతా వచ్చారు. ఆయన వెరీ కేటగారికల్గా ఒక మాటలో చెప్పింది ఏంటంటే, మొదటిసారి ఇండస్ట్రియల్ మీటింగ్లో జరిగినప్పుడు మాకు ఫస్ట్ టైం ఇన్సెంటివ్స్ ఎంత అవుట్ స్టాండింగ్ ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ అడిగినప్పుడు అప్పుడు దాదాపు 3,000 చిల్లర ఎంతో ఉంది. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 2019 జూన్ జూలైలో ఆ ప్రాంతంలో. సో అప్పుడు ఆయన అంటే ఇంత అవుట్ స్టాండింగ్ పెట్టుకొని ఏ విధంగా మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఎలా వచ్చింది అసలు అని ఆయన మమ్మల్ని ప్రశ్నించాడన్నమాట. సో అప్పటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్పింది, నేను కొత్త ఇన్సెంటివ్స్ చెప్పేదానికన్నా ఎగ్జిస్టింగ్ ఇన్సెంటివ్స్ నేను పే చేసేదాకా నేను ప్రకటించడానికి చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్. సో దానివల్ల మేము ఈరోజు చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా ఈ ఎస్పెషలీ నాకు తెలిసి ఆయన 2-3 ఎగ్జాంపుల్స్ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మనకి రాయలసీమలో ఆ స్టోన్ కట్టర్స్ కానీ ఆ స్టోన్ పాలిషర్స్ కానీ చాలామంది కూడా పవర్ ఛార్జెస్ పెంచి చాలామంది సిక్ యూనిట్స్ అయ్యటం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏది మన ఆటో నగర్స్ ఇక్కడ మన విజయవాడలో కానీ తర్వాత అక్కడ మన విశాఖపట్నంలో ఎంఎస్సీ సెక్టర్స్లో కానీ ఇవన్నీ కూడా అప్గ్రేడేషన్ ఇన్సెంటివ్స్ లేక చాలామంది కూడా సిక్ అవటం జరిగింది. కాబట్టి ఈ వాస్ సేయింగ్ హౌ టు బి రివైవ్ ద వర్క్ ఫోర్స్ అని చెప్పడం దానివల్ల జరిగింది.
స్టేటస్ ఏంటి సార్ ప్రస్తుతానికి? LG Polymer, as of today, the site is contained. The material ఉండే హార్మ్ఫుల్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. నిన్ననే ఒక కొరియన్ టీమ్ కూడా, హై పవర్డ్ కొరియన్ టీమ్ ఇస్ దేర్ ఆన్ ద సైట్, విజిటింగ్ ద సైట్ అండ్ దే ఆర్ అనలైజింగ్ దిస్. మన ప్రభుత్వం తరఫున కూడా మన వాళ్ళు కూడా, అంటే మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత ఒక 14 రోజుల దాకా ఉంటా అంటున్నారు. చూస్తాం. స్టేట్ వైడ్ చెకింగ్ ఇన్స్పెక్షన్ హజార్డస్ కెమికల్స్ ఉన్న ఇండస్ట్రీస్ కి సంబంధించి చెకింగ్ ఏమైనా నడుస్తుందా? మేము 86 కంపెనీస్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 86 ఐడెంటిఫైడ్ హజార్డస్ కెమికల్స్ కంపెనీస్ ఏవేవి ఉన్నాయో దాని అన్నిటికి కూడా మేము చెప్పింది ఒకటే ఏంటంటే, అన్లెస్ వీ డూ ద సెక్యూరిటీ ఆడిట్, థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఆడిట్ మేము ఇనిషియేట్ చేసి ఆ రిపోర్ట్ వచ్చేదాకా డోంట్ స్టార్ట్ ఇట్. అండ్ ఆ కలెక్టర్స్ కూడా మేము, ఆ జిల్లా కలెక్టర్స్ కూడా పంపించడం జరిగింది. కలెక్టర్స్ హ్యావ్ అఫీషియల్లీ గివెన్ నోటీసెస్ నాట్ టు రీస్టార్ట్ దోస్ ఫ్యాక్టరీస్. 86 కంపెనీస్. మేము సెక్యూరిటీ ఆడిట్, థర్డ్ పార్టీ అంటే ఇండస్ట్రీస్ తరఫునగా, ప్లస్ పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ మాకు వీ డోంట్ హ్యావ్ ద పవర్ టు చెక్, వీఆర్ ఓన్లీ టు ఫెసిలిటేట్ కాబట్టి. సో వీఆర్ ఫార్మింగ్ అ కమిటీ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సెంట్రల్ బాయిలర్స్ టీమ్స్ అండ్ ఆల్సో థర్డ్ పార్టీ ఎన్వైరన్మెంటలిస్ట్, అవన్నీ స్పెషలిస్ట్ పెట్టుకొని చేస్తాము. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.